Hello everyone. So today topic is right and left linear regular grammar. Okay. So what do you mean by regular grammar? So here regular grammar means it is a type of grammar. So regular grammar means it is a type of grammar. This grammar will describe a regular language. So the grammar will describe a regular language. In this, here the regular language can be represented by a mathematical object as G. Okay, so here the regular grammar can be represented by an object as G, in which it consisting of 4 tuples. So it consisting of 4 tuples. Here the regular grammar can be represented by capital G. In this capital G can be represented by 4 tuples. Here B means finite set of non-terminals or variables. Finite set of non-terminals or variables can be represented by capital V, where T means terminals. So in this terminals can be represented by grammar as small letters. So small letters can be represented by T, whereas non-terminals can be represented by capital letters. So here the non-terminals has another name as variables, or auxiliary variables are called as non-terminals. So here P means it is a production rule. In this production rule consisting of set of non-terminals as well as terminals, and here S means starting symbol. Here S means starting symbol. So in this grammar can be divided into 2 types. One is left linear grammar and another one is right linear grammar. So here right linear grammar. Okay, so right linear grammar means it is a type of regular grammar. So it is also a type of regular grammar. So in this regular grammar, all non-terminals on the right hand side. So whatever the non-terminals on right hand side exist at the rightmost place. It means they ends with right side. Ante non-terminals ఏవైతే ఉంటాయో right hand side ఉన్న ఇవి left hand side అమ్మా, ఇవి right hand side. సో right hand side ఉన్న non-terminals ఏవైతే ఉన్నాయో, సో ఆ non-terminals అనేది ఎక్కడితో ఎండ్ అవ్వాలమ్మా, రైట్ సైడ్ ఎండ్ ఉండాలి. సో రైట్ సైడ్ ఎండ్ అయ్యేటప్పుడు ఆ non-terminals తో ఎండ్ అయితే కనుక సో ఆ టైప్ ని we can call it as right linear grammar. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, A, B such that A అన్నాం. ఓకే, సో ఇక్కడ A అనేది నాన్ టర్మినల్. మనం రైట్ లినియర్ గ్రామర్ అంటే ఏంటి, రైట్ సైడ్ ఎండ్ అయ్యేటప్పుడు నాన్ టర్మినల్ ఉండాలి. సో ఇదర్ నాన్ టర్మినల్ ఆర్ ఇట్ కంటైన్స్ టర్మినల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఫైనల్ స్టేట్ అనమాట A అనేది. సో ఇలా ఎండ్ అయ్యేటప్పుడు Bతో ఎండ్ అయితే కనుక నాన్ టర్మినల్తో ఎండ్ అయితే ఆ టైప్ ఆఫ్ గ్రామర్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రైట్ లీనియర్ గ్రామర్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, S ఆఫ్ 0 0 A అన్నాం. సో ఇక్కడ A అనేది ఏంటి, నాన్ టర్మినల్. సో ఎండ్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఎండ్ అయ్యేటప్పుడు ఏతో ఎండ్ అయింది కాబట్టి ఇది రైట్ లీనియర్ గ్రామర్. ఓకే, సో నెక్స్ట్ ఏమో లెఫ్ట్ లీనియర్ గ్రామర్. సో లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ రెగ్యులర్ గ్రామర్. ఈ గ్రామర్ కూడా ఏం డిస్క్రైబ్ చేస్తుంది, రెగ్యులర్ లాంగ్వేజ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇన్ దిస్ గ్రామర్ ఆల్ నాన్ టర్మినల్స్ ఏవైతే నాన్ టర్మినల్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నాన్ టర్మినల్స్ అన్ని కూడా ఎక్కడ ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఎగ్జిస్ట్ అయిన అన్ని నాన్ టర్మినల్స్ అట్ ద లెఫ్ట్ మోస్ట్ ప్లేస్. ఎక్కడ ఉండాలమ్మా, లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో వాటిని మాత్రం మనం ఏమంటాం, లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అంటాం. సో ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి, అది రైట్ తోటే ఎండ్ అయింది, రైట్ మోస్ట్ ప్లేస్లో ఉన్నాయి. వేరే లెఫ్ట్ లీనియర్లో నాన్ టర్మినల్స్ ఎక్కడ ఉండాలి, లెఫ్ట్ మోస్ట్ ప్లేస్, రైట్ సైడ్ ఉన్న ఇవి లెఫ్ట్ సైడ్ అమ్మ. సో ఈ టర్మినల్స్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఇది రైట్ సైడ్ ఉన్నాయి. సో ఏవైతే రైట్ సైడ్ ఉన్న నాన్ టర్మినల్స్ ఎక్కడ ఉండాలి, లెఫ్ట్ మోస్ట్ ప్లేస్, దీన్ని లెఫ్ట్ మోస్ట్ ప్లేస్ అంటాం. ఓకే, సో నాన్ టర్మినల్స్ లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో ఉంటే కనుక దా గ్రామర్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లెఫ్ట్ లీనియర్ గ్రామర్. రైట్ సైడ్ ఉంటే అదే గ్రామర్, ఇది చూడండి, ఇది రైట్ మోస్ట్ ప్లేస్. సో రైట్ మోస్ట్ ప్లేస్లో ఉంటే కనుక అది రైట్ లీనియర్ గ్రామర్, లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో ఉంటే కనుక అది లెఫ్ట్ లీనియర్ గ్రామర్. ఓకే, సో లెట్ us డిస్కస్ ఈచ్ వన్ విత్ ద కన్వర్జేషన్. ఓకే, సో రైట్ లీనియర్ గ్రామర్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. అంటే రైట్ లీనియర్ గ్రామర్ని లెఫ్ట్ లీనియర్ గ్రామర్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం. ఓకే, లెట్ us డిస్కస్ విత్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఏంటి అనుకున్నాం మనం, కన్వర్ట్ రైట్ లీనియర్ గ్రామర్ టు లెఫ్ట్ లీనియర్ గ్రామర్. ఓకే, సో ఒక రైట్ లీనియర్ గ్రామర్ని తీసుకుని సో దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, లెఫ్ట్ లీనియర్ గ్రామర్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఫర్ దిస్, సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ కన్వర్షన్ వీ హ్యావ్ టు షిఫ్ట్ ఆల్ ద లెఫ్ట్ హ్యాండెడ్ నాన్ టర్మినల్స్ ఇంటూ రైట్ హ్యాండ్ సైడ్. సో ఏవైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టర్మినల్స్ ఉంటాయో అవన్నీ రైట్ హ్యాండ్ సైడ్ మార్చుతాం. సో అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న నాన్ టర్మినల్స్ అన్నిటిని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం,
రైట్ హ్యాండ్ సైడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో చూడండి, కన్వర్ట్ ద గివెన్ రెగ్యులర్ గ్రామర్ ఇంటూ ఫైనైట్ ఆటోమేటా. సో కన్వర్ట్ ఏం చేస్తున్నాం, ఇచ్చిన గివెన్ రెగ్యులర్ గ్రామర్ని ఫైనైట్ ఆటోమేటా కింద కన్వర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇంటర్చేంజ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్. సో ఇన్ దిస్ కన్వర్షన్ రైట్ లీనియర్ గ్రామర్ని లెఫ్ట్ లీనియర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అంటే రైట్ హ్యాండ్ ఉన్న నాన్ టర్మినల్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్వర్ట్ చేస్తున్నామమ్మా. సో ఇదే కన్వర్షన్ లెఫ్ట్ లీనియర్ టు రైట్ లీనియర్ అన్నారంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న నాన్ టర్మినల్స్కి రైట్ హ్యాండ్ సైడ్ అవుతాయి. రెండు డెఫినేషన్లో రాయండమ్మా. సో రైట్ లీనియర్ టు లెఫ్ట్ లీనియర్ అన్న అంటే రైట్ సైడ్ ఉన్న నాన్ టర్మినల్స్ని లెఫ్ట్ సైడ్ కన్వర్ట్ చేస్తాం. లెఫ్ట్ లీనియర్ టు రైట్ లీనియర్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ ఉన్న నాన్ టర్మినల్స్ని రైట్ సైడ్ కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో రెండింటికి సేమ్ రూల్స్ అమ్మ. సో ఫస్ట్ రూల్ ఏంటంటే కన్వర్ట్ ద గివెన్ రెగ్యులర్ గ్రామర్ టు ఫైనైట్ ఆటోమేటా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన రెగ్యులర్ గ్రామర్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఫైనైట్ ఆటోమేటా కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇంటర్చేంజ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్. సో ఇనిషియల్ స్టేట్ని ఫైనల్ స్టేట్ కింద, సో ఫైనల్ స్టేట్ని ఇనిషియల్ స్టేట్ కింద చేంజ్ చేయాలి. సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే రివర్స్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సిషన్. సో ఫస్ట్ యారో ఇలా ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు బి ఈ స్టేట్లో ఉంది. సో ఎప్పుడైతే రివర్స్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సిషన్ అన్నారో, రివర్స్ చేయమన్నారో, సో ఆ ట్రాన్సిషన్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఈ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుందమ్మా. ఓకేనా, ఎప్పుడైతే రివర్స్ అన్నారో ఇలా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో సెకండ్ పాయింట్ ఏంటి, ఇనిషియల్ స్టేట్ని ఫైనల్ స్టేట్ కింద, ఫైనల్ స్టేట్ని ఇనిషియల్ అన్నారు. ఇదే డయాగ్రామ్లో ఇది ఇనిషియల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్ అమ్మ. సో ఎప్పుడైతే మీరు ఇంటర్చేంజ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ అన్నారో ఇది ఎలా ఇంటర్చేంజ్ అవుతుందంటే ఏ అనేది ఫైనల్ స్టేట్ కింద అండ్ బి ఇస్ అన్ ఇనిషియల్ స్టేట్. అర్థమవుతుందమ్మా? సో అలా ఇంటర్చేంజ్ అవుతున్నాయి. సెకండ్ దాంట్లో అన్నారు డైరెక్షన్ చేంజ్ చేయమన్నారు. యారో ఈ డైరెక్షన్ ఉంటే వీ కెన్ ఇంటర్చేంజ్ దిస్ డైరెక్షన్. ఓకే, సో అండ్ థర్డ్ పాయింట్ చూడండి. అండ్ ఫోర్త్ పాయింట్, కన్స్ట్రక్ట్ ఏ రెగ్యులర్ గ్రామర్ ఫ్రమ్ ది ఫైనైట్ ఆటోమేటా. ఫైనల్గా వచ్చిన డయాగ్రామ్ నుంచి వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏ రెగ్యులర్ గ్రామర్. ఓకే, రెగ్యులర్ గ్రామర్ని డ్రా చేస్తాం. సో ఆ విధంగా ఎలా కన్వర్ట్ అవుతుంది, రైట్ లీనియర్ గ్రామర్ అనేది లెఫ్ట్ లీనియర్ గ్రామర్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ 4 పాయింట్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇచ్చిన రెగ్యులర్ గ్రామర్ని ఫైనైట్ ఆటోమేటా కింద డ్రా చేయాలి. సో తర్వాత ఇనిషియల్ స్టేట్ని ఫైనల్ స్టేట్ కింద, ఫైనల్ స్టేట్ని ఇనిషియల్ స్టేట్ కింద ఇంటర్చేంజ్ చేయాలి. సో థర్డ్ పాయింట్ ఏంటంటే డైరెక్షన్స్ అన్నిటినీ కూడా రివర్స్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా వచ్చిన రివర్స్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన ఫైనైట్ ఆటోమేటా నుంచి మళ్ళీ మనం రెగ్యులర్ గ్రామర్ని డ్రా చేస్తాం. సో ఈ వేలో సో ఎలా కన్వర్ట్ అవుతుందంటే రైట్ లీనియర్ గ్రామర్ అనేది లెఫ్ట్ లీనియర్ గ్రామర్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే రైట్ హ్యాండెడ్ సైడ్ ఉన్న నాన్ టర్మినల్స్ అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవుతాయి. ఓకే, సో లెట్ us discuss one example for this. So example అమ్మ. So how do we convert a given right linear grammar into left linear grammar? Let us discuss 4 points. ఎలా కన్వర్ట్ చేయాలనేది 4 points డిస్కస్ చేసుకున్నాము. సో దాన్ని బేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, కన్వర్షన్ ఆఫ్ రైట్ లీనియర్ గ్రామర్ టు లెఫ్ట్ లీనియర్ గ్రామర్. సో దిస్ ఇస్ ద గ్రామర్. S implies AA and A implies BA, BS A. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టెప్ 1 కన్స్ట్రక్ట్ ఏం కన్స్ట్రక్ట్ చేయాలమ్మా, కన్స్ట్రక్ట్ ఏ ఫైనైట్ ఆటోమేటా, కన్స్ట్రక్ట్ ఏ ఫైనైట్ ఆటోమేటా ఫర్ దిస్ గివెన్ గ్రామర్. ఇచ్చిన గ్రామర్కి we construct finite automata. So ఎలా కన్స్ట్రక్ట్ చేయాలమ్మా, సో హియర్ S is the initial state. ఓకే, సో S అనేది క్యాపిటల్ A అనేవి ఏంటమ్మా, క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా నాన్ టర్మినల్స్. ఈ నాన్ టర్మినల్స్నే స్టేట్స్ కింద రిప్రజెంట్ చేస్తాం ఫైనల్ స్టేట్లో. వెర్ ఎస్ టర్మినల్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఇన్పుట్స్ ఇన్ దిస్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, సో రెగ్యులర్ గ్రామర్స్లో ఏవైతే నాన్ టర్మినల్స్ ఉంటాయో అవి ఫైనైట్ ఆటోమేటాలోకి వచ్చినప్పటికి స్టేట్స్ అవుతాయి. ఏవైతే రెగ్యులర్ గ్రామర్లో ఇన్పుట్స్ ఉంటాయో ఆర్ మీన్స్ టర్మినల్స్ ఉంటాయో అవి ఫైనైట్ ఆటోమేటాలోకి వచ్చినప్పటికి ఇన్పుట్స్ కింద అనమాట. ఇప్పుడు ఎస్ ఇంప్లైస్ ఏ అన్నాం అంటే ఏంటంటే ఎస్ ఆన్ ఇన్పుట్ ఏ ఇట్ విల్ గోస్ టు ఏ. ఓకే, సో ఎస్ అనే స్టేట్ ఏ అనే ఇన్పుట్ పాస్ చేస్తే ఎక్కడికి మూవ్ అవుతుందమ్మా, క్యాపిటల్ ఏ అనే స్టేట్కి మూవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఏ ఆన్ బి ఇట్ విల్ గోస్ టు ఏ. సో ఏ మీద
బి ఇస్తే కనుక ఇట్ విల్ గోస్ టు ఏ స్టేట్. సో ఏ అనే స్టేట్ మీద బి అనే ఇన్పుట్ ఇస్తే ఏ అనే స్టేట్కి వెళ్తుంది. నెక్స్ట్ చూడండి, ఏ అనే స్టేట్కి బి అనే ఇన్పుట్ ఇస్తే ఇట్ విల్ గోస్ టు ఎస్ స్టేట్. బి అనే ఇన్పుట్ ఇస్తే ఇట్ విల్ గోస్ టు ఏ స్టేట్ మూవ్ అయిందమ్మా, ఎస్ అనే స్టేట్కి మూవ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఏ ఆన్ ఏ అన్నాం. సో ఏ ఆన్ ఏ అంటే ఏ నుంచి ఏ అనే ఇన్పుట్ ఇస్తే ఇట్ విల్ గోస్ టు ఫైనల్ స్టేట్. ఓకే, ఇది ఫైనల్ స్టేట్ అమ్మ. ఎప్పుడైతే టర్మినల్ ఉందో ఇంక ఏ ఇన్పుట్ లేదో, ఇది టర్మినల్ ఇచ్చి ఏ ఇన్పుట్ లేదో దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే స్టేట్ నుంచి ఏ అనే ఇన్పుట్ తెస్తే డైరెక్ట్గా ఇట్ విల్ గోస్ టు ద ఫైనల్ స్టేట్. ఓకే, సో ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతుందమ్మా. సో దాని రిప్రజెంటేషన్ కోసమే మనం డైరెక్ట్ టర్మినల్ ఇస్తాం. సో దానికి మళ్ళీ నాన్ టర్మినల్ అటాచ్ చేయం. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఫైనైట్ ఆటోమేటా ఫర్ దిస్ గివెన్ రెగ్యులర్ గ్రామర్. ఓకే, సో నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ ఏం చేస్తాం? సో చూడండి ఒకసారి ఎలా డ్రా చేశాను. ఫస్ట్ ఏంటమ్మా, ఇక్కడ ఎస్ అనే స్టేట్ ఉంది. ఎస్ అనే స్టేట్కి ఇన్పుట్ ఏ ఇచ్చాను, ఇట్ విల్ గోస్ టు ఏ స్టేట్. ఓకే, సో నెక్స్ట్ ఏ అనే స్టేట్ ఉంది. ఏ అనే స్టేట్కి ఇన్పుట్ బి ఇస్తే ఇట్ విల్ గోస్ టు ఏ స్టేట్ అంటే సెల్ఫ్ లూప్ ఇచ్చాము. సో నెక్స్ట్ చూడండి, ఏ అనే స్టేట్ బి అనే ఇన్పుట్ ఇస్తే, సో ఏ అనే స్టేట్కి బి అనే ఇన్పుట్ ఇస్తే ఇట్ విల్ గోస్ టు బి స్టేట్. ఓకే, మీన్స్ ఎస్ అనే స్టేట్కి వెళ్ళింది. నెక్స్ట్ ఏ అనే ఇన్పుట్ జస్ట్ మనం ఏం ఇచ్చామమ్మా, ఏ అనే నాన్ టర్మినల్ ఇచ్చాం, అంటే ఏ అనే ఇన్పుట్ మాత్రం ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఇట్ విల్ గోస్ టు ఫైనల్ స్టేట్. ఓకేనా, సో ఇది ఇనిషియల్ స్టేట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటర్చేంజ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్. సో ఇంటర్చేంజ్ అంటే ఏంటమ్మా, ఇనిషియల్ స్టేట్ని ఫైనల్ స్టేట్ కింద, ఫైనల్ స్టేట్ని ఇనిషియల్ స్టేట్ కింద రిప్రజెంట్ చేయాలి. అదే కదా స్టెప్ 2లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ కన్వర్ట్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇంటర్చేంజ్ ఏంటి? సేమ్ డయాగ్రామ్ని జస్ట్ ఎస్ అనే స్టేట్ ఉంది, ఏ ఉంటే కనుక ఇట్ విల్ గోస్ టు ఏ స్టేట్, బి ఉంది అండ్ దెన్ ఏ, ఇట్ విల్ గోస్ టు ఫైనల్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఏది ఇనిషియల్ స్టేట్? ఇక్కడ ఏం చెప్పాను, ఇంటర్చేంజ్ చేయమన్నాను. అంటే ఇనిషియల్ స్టేట్ని ఫైనల్ స్టేట్ కింద, ఫైనల్ స్టేట్ని ఇనిషియల్ స్టేట్ కింద. ఇందులో ఏది ఫైనల్ స్టేట్? ఎఫ్ అనేది. ఎఫ్ అనే ఫైనల్ స్టేట్ని ఎలా కన్వర్ట్ చేద్దాం? ఇనిషియల్ స్టేట్ ఏమో ఇది. సో ఇనిషియల్ స్టేట్ని ఫైనల్ స్టేట్ కింద, ఫైనల్ స్టేట్ని ఇనిషియల్ స్టేట్ కింద రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా, అర్థమైందా ఇక్కడ వరకు? నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3లో ఏంటమ్మా, నెక్స్ట్ ఏం చెప్పాలి? రివర్స్ ద డైరెక్షన్స్. సో నెక్స్ట్ పాయింట్లో ఏం చేయాలమ్మా? రివర్స్ ద డైరెక్షన్స్. రివర్స్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది గివెన్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, సో ఇచ్చింది మీరు డ్రా చేసిన ఫైనైట్ ఆటోమేటాలో ఉన్న దాన్ని ఏం చేయాలి మనం? డైరెక్షన్స్ ఏమైతే ఉన్నాయో సో ఆ డైరెక్షన్స్ని రివర్స్ చేయాలి. సేమ్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఫస్ట్ ఫైనల్ స్టేట్ అండ్ ఏ స్టేట్ అని ఏ అని రాసాం. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎన్ని నెంబర్ ఆఫ్ దీస్ అండ్ ఫైనల్ స్టేట్. ఇక్కడ ఏం చెప్పాం? డైరెక్షన్స్ రివర్స్ చేయమన్నాం. సో యారో ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ ఎలా కన్వర్ట్ చేస్తాం? ఈ డైరెక్షన్లోకి మారుస్తాం. ఓకే, సో ఎస్ నుంచి ఏకి ఏ అనే స్టేట్కి వెళ్తుందని డైరెక్షన్ ఉంది. సో ఇప్పుడు అదే డైరెక్షన్ ఎలా కన్వర్ట్ చేస్తాం? ఏ నుంచి ఎస్ కానీ. ఓకే, సో డైరెక్షన్ ఎలా మార్చామా? యారోస్ ఇలా ఉన్న యారోస్ని వీ కెన్ చేంజ్ ఇట్ యాజ్ ఆపోజిట్ ఫార్మ్. ఓకే, సో 3 స్టెప్స్ అర్థమైనాయమ్మా. ఫస్ట్ స్టెప్లో ఇచ్చిన గ్రామర్ని వీ కెన్ కన్వర్ట్ ఇట్ యాజ్ రెగ్యులర్ ఫైనైట్ ఆటోమేటా. సో నెక్స్ట్ స్టెప్లో వీ కెన్ ఇంటర్చేంజ్ ద ఇనిషియల్ స్టేట్ యాజ్ ఫైనల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ యాజ్ ఇనిషియల్ స్టేట్. And the third step, we can reverse the directions of the above finite automata. So ఏదైతే పైన మనం ఇనిషియల్ ఫైనల్ స్టేట్ చేంజ్ చేసామో ఆ ఫైనైట్ ఆటోమేటా యొక్క డైరెక్షన్ చేంజ్ చేసాం. సో ఇలా ఉన్న యారోస్ని వీ కెన్ కన్వర్ట్ ఆపోజిట్ ఫార్మ్, రివర్స్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ అమ్మ. సో ఇందులో డయాగ్రామ్లో మనం బి ఆన్ ఏ బీకి రాసామమ్మా. నెక్స్ట్ ఏ బిఎస్ ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఏ అనే స్టేట్ బి అనే ఇన్పుట్ ఎక్కడికి మూవ్ అవుతుంది? ఇక్కడ ఇక్కడ బి అప్లై చేస్తే ఇట్ విల్ గోస్ టు బి. ఈ ఆరో మర్చిపోయామమ్మా. సో నెక్స్ట్ ఇలా ఉన్న యారో ఏమవుతుంది? ఇలా కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో జస్ట్ ఆ యారో యాడ్ చేయమమ్మా. సో ఫోర్త్ పాయింట్ అమ్మా, ఫోర్త్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ ఏంటమ్మా? ఫోర్త్ పాయింట్లో సో construct a regular grammar
రెగ్యులర్ గ్రామర్ ఫర్ ది ఫ్రమ్ ది గివెన్ DFA or from the given finite automata. సో ఇచ్చిన ఫైనైట్ ఆటోమేటా, మన ఫైనల్గా వచ్చిన ఫైనైట్ ఆటోమేటాని ఏం కన్స్ట్రక్ట్ చేయాలి? రెగ్యులర్ గ్రామర్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇది ఎలా ఉందమ్మా? లెఫ్ట్ లీనియర్ గ్రామర్. సో లెఫ్ట్ లీనియర్ గ్రామర్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? రైట్ లీనియర్ గ్రామర్ కింద. సో రైట్ లీనియర్ గ్రామర్ అంటే ఇచ్చిన డయాగ్రామ్లో చూడండి అమ్మా, ఏదైతే ఫైనల్ స్టేట్ ఉందో, సో ఫైనల్ స్టేట్ రైట్ లీనియర్ గ్రామర్ అంటే ఏంటమ్మా? సో రైట్ లీనియర్ గ్రామర్ని లెఫ్ట్ లీనియర్ గ్రామర్ కింద కన్వర్ట్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ అన్నది రైట్ లీనియర్ గ్రామర్, అదే లెఫ్ట్ సైడ్కి వస్తే అదే లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అమ్మ. అంటే ఎఫ్ అనేది, సో ఎఫ్ అనే స్టేట్ ఉంది, ఏకి ఎలా పాస్ అయిందమ్మా? ఏ అని ఇన్పుట్తో పాస్ అయింది, అంటే ఏ ఆన్ ఏ. అర్థమైందమ్మా? సో నెక్స్ట్ అమ్మ, ఏ అనే స్టేట్కి వెళ్ళింది విత్ ఇన్పుట్ ఏంటి? స్మాల్ ఏ. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఎఫ్ అనేది ఇనీషియల్ స్టేట్ అమ్మ, ఇక్కడ అర్థమవుతుందా? సో అందుకని ఎఫ్ స్టార్టింగ్ రాశాను. సో నెక్స్ట్ చూడండి, ఏ అనుకున్నాం. ఓకే, సో ఏ అనేది ఇన్పుట్, బి అనే ఇన్పుట్తో ఎక్కడికి వెళ్ళిందమ్మా? సేమ్ స్టేట్. సో ఏబి. ఓకే, అర్థమవుతుందమ్మా? సో నెక్స్ట్ చూడండి ఏబి ఆర్ ఇట్ విల్ గోస్ టు ఏ. ఏ అనే స్టేట్తో కూడా సేమ్ ఏ. ఎందుకు ఏ అని ఇక్కడ రాసానంటమ్మా? సో ఇన్పుట్ ఏ అనేది ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఫైనల్ స్టేట్కి వెళ్ళింది. సో ఎప్పుడైతే మీరు ఇన్పుట్ అనేది ఇక్కడ స్టేట్కి ఇచ్చినప్పుడు అది ఇదేంటి? నాన్ ఫైనల్ స్టేట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఫైనల్ స్టేట్కి ఎప్పుడైతే వెళ్ళిందో, సో అది కూడా ఏంటంటే ఇక్కడ డినోట్ చేసేటప్పుడు ఏ అనే స్టేట్కి ఏబి వెళ్తుంది ఆర్ ఏ కూడా వెళ్తుంది. ఓకే, సో ఏబి ఏ అనే స్టేట్ ఉందమ్మా. సో ఏ అనే స్టేట్లో ఏబికి వెళ్ళింది అండ్ ఇట్ విల్ గోస్ టు ఫైనల్ స్టేట్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఎస్ అనేది ఉంది. ఓకే, ఎస్ అనే స్టేట్. సో ఎస్ అనే స్టేట్కి మీరు ఇన్పుట్ ఎక్కడ పాస్ అవుతుందమ్మా? ఎస్ అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎక్కడికి పాస్ అవుతుంది? ఏ అండ్ బి. ఓకే, మీరు ఎస్ అనే స్టేట్ ఇచ్చినప్పుడు, సో ఇన్పుట్ బి అనేది పాస్ చేసినప్పుడు ఇట్ విల్ గోస్ టు ఏ ఆర్ సో బి అని కూడా రాయొచ్చు. హియర్ బి అనేది ఏంటి? ఫైనల్ స్టేట్ నుంచి వెళ్ళింది కాబట్టి ఎదర్ సింపుల్ ఎస్ ఏబి ఆర్ బి. సో వెళ్ళినప్పుడు రాయనవసరం లేదు, జస్ట్ వచ్చినప్పుడు రాస్తే చాలమ్మా. అంటే ఆ స్టేట్కి వచ్చింది కాబట్టి, ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది కాబట్టి ఏ అని రాసాం. సో రిమైనింగ్ ఏబి అని రాస్తే ఇక్కడతో ఎండ్ అయిపోతుందమ్మా. అర్థమవుతుందమ్మా? సో దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గివెన్ రెగ్యులర్ గ్రామర్ ఫ్రమ్ ది గివెన్ ఫైనైట్ ఆటోమేటా. సో ఇచ్చిన ఫైనైట్ ఆటోమేటాకి ఎలా కన్వర్ట్ చేసాం? రైట్ లీనియర్ గ్రామర్ ఇచ్చారు. సో ఆ రైట్ లీనియర్ గ్రామర్ని లెఫ్ట్ లీనియర్ గ్రామర్ కింద కన్వర్ట్ చేసాం. చూడండి, ఇక్కడ అన్ని రైట్ సైడ్ అన్న అట్లన్నీ ఎలా కన్వర్ట్ చేసాం? రైట్ సైడ్ అన్నీ లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఓకే, సో ఈ 4 స్టెప్స్ని యూజ్ చేసుకుని రైట్ లీనియర్ గ్రామర్ని లెఫ్ట్ లీనియర్ గ్రామర్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక నాన్ ఫైనల్ స్టేట్ అనేది ఫైనల్ స్టేట్కి రీచ్ అయినప్పుడు సో దాన్ని ఇలా ఎస్ఏ అని రిప్రజెంట్ చేయొచ్చు ఆర్ డైరెక్ట్ ఏ అని కూడా రాయొచ్చు. ఎందుకని అంటే ఇది ఫైనల్ స్టేట్. సో ఇది ఫైనల్ స్టేట్ కాబట్టి వీ కెన్ రిప్రజెంట్ ఎస్ఏ ఆర్ ఏ. ఈ రెండిట్లో ఎలా రిప్రజెంట్ చేసినా పర్లేదు, ఎందుకని ఈ నాన్ ఫైనల్ స్టేట్ ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది కాబట్టి. ఓకేనా?